నమస్తే అన్న, ఇదొక సీక్రెట్ టెక్నాలజీ. దీని గురించి వీడియో వేసుకుంటూ వస్తున్నా. సో మన ఒక ఫోటో ద్వారా మనకు ట్రాప్ చేసి, మన బాడీ ట్రాప్ చేసి, మనకు చెవుల మాటలు దించి మనకు స్కామ్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. అండ్ మనకు తెలియకుండా కూడా మనకు డ్యామేజ్ చేస్తారు. సో చూడండి, వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ సమాజంలో ఇదొక టెక్నాలజీ ఉందని అందరికీ తెలవాలని సో నేను చేస్తున్నా. నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నా. ఇంకా కొంతమంది వీళ్ళు లంబాడిసే, నేను లంబాడిసే. సో వీళ్ళు కొంతమంది బహిరంలో ఉన్నారు. ఒక 100 మంది, ఒక 50 మంది లేడీస్, ఒక 50 మంది జెంట్స్. మెయిన్ టీం వీళ్ళది బహిరంలో ఉంటారు. నెక్స్ట్ కొంతమంది ఏమో ఇండియాలో కూడా ఉంటారు. సో వీళ్ళు ఒక టీం ఏర్పడి ఇట్లా చేస్తుర్రు. చాలామంది పెద్ద పెద్దలను కూడా ఇప్పుడు దగ్గర చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దాదాపు 50,000 కోట్లు తీసిరు ఇండియా నుంచి. అంత పైసలు స్కామ్ చేస్తారంటూ. ఇది ఒక 10 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ టెక్నాలజీ. సో 2020 నుంచి నన్ను ట్రాప్ చేసిరు అన్నట్టు వీళ్ళు. కానీ నన్ను చెవుల మాటలు దించింది 2023. ఓకే అన్న, 2023 5వ నెల. అంటే వీళ్ళు దాదాపు నన్ను చూస్తూ ఉన్నారు అన్నట్టు ఒక 2 ఇయర్స్. వీడి ఎట్లా ఉంటాడు, ఈయన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటిది, వీడి ఎక్కడెక్కడ పని చేసిండు గల్ఫ్ కంట్రీలో కూడా. ఒక హిందూ చచ్చిపోతే గల్ఫ్ కంట్రీలో వీళ్ళకు దాదాపు 30, 40, 50 కోట్లు దాకా దక్కుతుంది. అంటే వీళ్ళు ఒక్క కంపెనీ నుంచి పైసలు తీయరు అన్నట్టు. దాదాపు ఒక్కొక్క కంట్రీ నుంచి 20-30 కంపెనీ నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ బనాయిసి తీస్తారు అన్నట్టు. అంటే అక్కడ అరబ్బోలు కూడా కొంతమంది వీళ్ళతో ఉన్నారు. సో అరబ్బోలను చూపించి కూడా ఇటు ఇండియా దిక్కు స్కామ్ చేస్తారు, మంది దగ్గర కూడా స్కామ్ చేస్తారు. కానీ ఈ టెక్నాలజీ ఇండియాలోదే. సో లేడీస్ ఎక్కువ లేడీస్ది ఉంటుంది దీంట్లో. మనకు నగ్నంగా కూడా చూపిస్తారు, లేకపోతే ఇట్లా వీడియో వస్తుంది, ఆడియో వస్తుంది. ఈ భాగంలో మనకు ఓన్లీ చూపిస్తారు. కూకుండా పెట్టి ఇక్కడ కూకో, ఇక్కడనే విను, ఇటు పక్కనే విను, ఇటు పక్కనే ఉండు అని సీట్ లెక్క ఉంటుంది, అక్కడ ఊకోమంటారు. కానీ ఇక మన బాడీ ట్రాప్ చేస్తే కనుక మన ఫుల్ బాడీలో వాళ్ళు ఉంటారు. మనకు కోపం ఎక్కిస్తారు, మనకు ఏడుపు రావాలంటే ఏడిపిస్తారు, మనకు ఏదో ఒకటి డ్యామేజ్ చేయాలంటే డ్యామేజ్ చేస్తారు. సో వాళ్ళకు నచ్చినట్టు నీతోని ఇప్పుడు నన్ను ట్రాప్ చేసిర్రా, వాళ్ళకి నచ్చినట్టు నన్ను డ్యామేజ్ చేయగలుగుతారు. అంటే తెలిసి ఉండి చేస్తారు. ఇప్పుడు నన్ను 2 ఇయర్స్ తర్వాత చెవిలో మాటలు దించినప్పుడే ఇదొక టెక్నాలజీ కదా అంటే ఇప్పుడు దాకా నాకు అర్థనే ఉంది. సో కానీ చాలామందికి తెలవాలని, దీని గురించి తెలుసుకోవాలి. సో మనం సంపాదిస్తున్నాం మన కొడుకులకు. కానీ వీళ్ళు తెలియకుండా మీ కొడుకులకే బ్లాక్మెయిల్ చేసి బయట చెప్పుకోకుండా అన్నట్టు. బయట ఫస్ట్ ఒక తప్పుడు దారి తొక్కిస్తారు, ఆ తర్వాత మళ్ళీ బయట చెప్పుకోకుండా చేస్తారు అన్నట్టు. ఓకే అన్న, అయితే ఇట్లా ఉంది టెక్నాలజీ. సో తెలుసుకోండి. సో ఎవరన్నా టీం ఉంటే కనుక మీరు ముందుకు రావచ్చు. సో తెలంగాణ నుంచా, ఇతర స్టేట్ నుంచా, మహారాష్ట్ర, లేకపోతే ఇటు యూపీ, బీహార్, నెక్స్ట్ లేకపోతే ఒడిశా, లేకపోతే కేరళ, లేకపోతే తమిళనాడు, లేకపోతే ఏదన్నా ఒక టీం ఉంటే కనుక రావచ్చు, ముందుకు రావచ్చు. సో 100 కోట్లకు 5 కోట్లు ఇస్తా. నెక్స్ట్ 50 కోట్లకు 2 కోట్లు ఇస్తా. 500 కోట్లకు నేను 10 కోట్లు ఇస్తా. ఎందుకంటే ఈ పార్టీ తండా మనిషి, ఇందల్వాయి పార్టీ తండా మనిషి గోపాల్, తండ్రి పేరు మొజ్జియా గోపాల్ అనే ఈ వ్యక్తి నన్ను ట్రాప్ చేపించిండు. అంటే ముందుకుండి ఆడ కంపెనీ నుండి ముందుకుండి ట్రాప్ చేపించిండు. ఇందల్వాయి పార్టీ తండా మనిషి ఇతను. అయితే నేను కూడా ఇప్పుడు నా వెనకాల వీళ్ళకు ఒక్కొక్కళ్ళకు 50 లక్షలు దక్కుతుంది. 50 కోట్లు మొత్తం ఇటు ఇండియా నుంచి, అటు బైరన్ నుంచి, మస్కట్ నుండి మొత్తం 50 కోట్లు దక్కుతుంది. అందుకోసం వీళ్ళు ప్లాన్ కొద్దీ నన్ను చేసిర్రు. సో నేను కూడా వీళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర 100 కోట్లు 50 కోట్లు తీయాల. ఈ టెక్నాలజీ కనుక ఎవరి దగ్గర ఈ టీం ఉంటే కనుక ముందుకు రావచ్చు. సో అగ్రిమెంట్ చేసుకోవచ్చు. అగ్రిమెంట్ పరంగా సాగిద్దాం. నేను ఒక ఫోటో ఇస్తా, ఆ ఫోటో ద్వారా మీకు ఈ టెక్నాలజీకి ఫోటో కన్ఫర్మ్ కావాలి.
ఫోటో లేకుండా ఎవరు ఇది చేయరు. సో ఫోటో కావాలి కాబట్టి నేను ఫోటో ఇస్తా, ఆ ఫోటో ద్వారా మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లేడీస్లు కూడా ఉన్నారు ఇక్కడ. వట్టిమల్ల నుంచి కానీ ఇటు గర్జనపల్లి, చిబనపల్లి, మానల ఇక్కడ నుంచి ఉన్నారు. వీళ్ళు లంబడోలే, నేను లంబడోనే. నెక్స్ట్ ఇటు చిమ్మనపల్లి, ఇటు రంగంపేట, ఇటు పోతే రాజన్నపేట, గుండారాం, సోమారిపేట, అటు చౌరస్తా, మాచారెడ్డి, ఇటు దామానిపేట, ఇటు ఇటు ఇంకోటి ఇటు ఇందల్వాయిపాటి తండా నుంచి, నెక్స్ట్ దాదలగుట్ట తండా నుంచి. ఈమె మెయిన్ బానోత్ లక్ష్మి, ఈమె ట్రాప్ చెప్పించింది. దాదలగుట్ట తండా బానోత్ లక్ష్మి, ఈమె నిజామాబాద్లో ఉంటుంది. నిజామాబాద్లో ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నది. సో ఇంతకుముందు దాదలగుట్ట తండా వీళ్ళది మెయిన్ విలేజ్. నెక్స్ట్ వీళ్ళకి ఈమెకి ఇచ్చింది నావిపేట నుండి ఇటు దాదలగుట్ట తండాకి ఇచ్చిర్రు అన్నట్టు. అంటే ఈమె స్టోరీ ఎందుకంటే ఈమె ముందుకుండి నన్ను బ్లాక్మెయిల్ చేసింది అన్నట్టు. ఓకేనా. అయితే ఇది ఐమా గ్రూపులు, వీళ్ళు చాలా గ్రూపులు కూడా నడిపిస్తారు. ఐమా గ్రూప్ కానీ, టిక్టాక్ కానీ, షేర్ చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ. సరే చూడండి అన్న వీడియోస్.